మంచిగున్నారా అందరూ? మా పప్ప మా కోసం పుర్రి పండ్లు తెచ్చాడు. నేను తమ్ముడు మంచి కూర్చొని తిన్నాం. ఇద్దరిని ఎండబెట్టినాం. ఆవిడతోని ఆడుకున్నాం. మామిడి పండ్లు అంటే ఫుల్ ఇష్టం నాకు, తమ్ముడికి. ఇక మా వాళ్ళు అయితే ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తాయి మామిడి పండ్లు తినుకుంటా. వాడైతే ముందు ఫాస్ట్గా తినేస్తాడు. ఇదేమో మెల్లగా తింటుంది. అది తినాలా దాన్ని చూసుకుంటా. ఇక అది తినేలోపు ఇది అయిపోతుంది. దాన్ని కూడా ఆడ తీసుకొని తింటాడు. సేమ్ నేను కూడా అంతే ఉంటుంటుంది. నేనేమో తినకపోతుంటే దాచిపెట్టుకుంటుంటుంది. మా వాళ్ళేమో పాస్ వాళ్ళ అని అంటుండే. ఇక మా ఇద్దరు చెల్లెలేమో మంచిగా తినేసి నాకు తీసుకుంటుండే లాస్ట్కి. సేమ్ ఇప్పుడు మా అన్న బిడ్డ కూడా నా లెక్కనే ఉంది. వాడేమో ఫాస్ట్గా తినేసి దాన్ని కూడా తీసుకొని తింటాడు. ఇదేమో అయిపోయిన తర్వాత అయ్యో నాకు కూడా కావాలా అని ఎడుతుంది. ఇక తినమని అంటే ఇక వాడిని వస్తుంది, వాడిది అయిపోతుందా లేదా, నాది అయిపోతుందా ఫస్ట్ అని చెప్పేసి. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా చెప్పుర్రి? పెద్దోళ్ళు ఎంతైనా అంతే ఉంటారు కదా, సాక్రిఫైసెస్ ఎక్కువ చేస్తారు. చిన్నోళ్ళేమో మొత్తము ముందు తినేసి ఏమన్నా అంటే చిన్నోళ్ళు కదా అని అంటారు. ఇక అన్నీ చిన్నోళ్ళకే దొరుకుతాయి. ఏడ్చిందనుకో, అది చూసి ఒక్కటే ఉందనుకో, అది చిన్నది కదా దానికి ఇచ్చేయి పో, నీకు మళ్ళీ ఇంకోటి తెస్తారులే అని చెప్తారు. ఇక మన పెద్దోళ్ళు అంటే నేను కూడా చిన్నగానే కదా, నేను మన పెద్ద అయిపోయినామా అని చెప్పేసి అప్పుడు మనకు అనిపిస్తుంది కదా. అట్లాంటప్పుడు వీళ్ళు ముందు తినేయడం ఎందుకు, మనం మెల్లగా తినడం ఎందుకు, మనం ఎందుకు ఫాస్ట్గా తినమో ఏమో అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు అదే చెప్తాను నా బిడ్డకి, వాడు తినేస్తే అయిపోతే మళ్ళీ ఏమి ఉండదు నీకు, అందుకని నువ్వు కూడా వాడితో లెక్కన నేర్చుకో, తొందరగా తినేసేయాలా ఏదైనా కానీ, లేకపోతే తర్వాత అయిపోతే మళ్ళీ నేను కొనియ్య అని చెప్తే ఇప్పుడు నేర్చుకుంటుంది. ఇక వాళ్ళ తమ్ముని చూసి, వాళ్ళ తమ్ముడు ఏది తింటే ఇప్పుడు అది తింటుంది. లేకపోతే ఇంతకుముందు అయితే అసలుకి ఏం తినకపోతుండే. ఎట్లుంది చూసిరు కదా, బక్కగా ఎండిపోయిన దాని లెక్క. మాకనే కూడా బక్కనే ఉన్నాడు, మంచి లడ్డు ఉంటుండే ఇద్దరు చిన్న ఉన్నప్పుడు. అయితే ఇప్పుడే తిరుగుడికి చేసుడికి అస్సలకి అయినాక తిండి తిన్నారు చక్కగా. ఆ స్కూల్కి నుంచి అయితే ఇంకా బక్క అయిపోతుండే. మధ్యాహ్నం ఇట్లా నాకుతుండే చూడండి, ఏది సరిపోతలేదు వాడికి.